బాగా ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే వాళ్ళకి హార్ట్ డిసీజ్ రావచ్చా? ఈ మధ్య ఒక కేస్ గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 45 ఏళ్ల మనిషి, బాగా ఫిజికల్లీ యాక్టివ్ పర్సన్, రోజు 4 గంటలు వర్కౌట్ చేస్తాడు, అందులో బ్యాడ్మింటన్ ఆడతాడు, స్విమ్మింగ్ చేస్తాడు. అలాంటి అతను ఒకరోజు చిన్న గుండె నొప్పి అని చెప్పి ఓపీడీకి వచ్చారు. సరే, ఓపీడీలో గుండె నొప్పి అన్నప్పుడు మా దగ్గర ప్రోటోకాల్లో ఫస్ట్ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది చేస్తాం. అతనికి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్లో పెద్ద బ్లాక్స్ ఉండవేమో అని చెప్పి ఉద్దేశం. కానీ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ చూస్తే అతనికి అన్ని రక్తనాల్లోనూ బ్లాక్స్ ఉన్నాయి, అవి కూడా 90% బ్లాక్స్ ఉన్నాయి. అందుకని CT-FFR చేస్తే అన్ని రక్తనాల్లోనూ CT-FFR పాజిటివ్ వచ్చింది. ఈవెన్చువల్లీ ఆ పేషెంట్ని బైపాస్ సర్జరీ చేయించుకోమని చెప్పి మేము రికమెండ్ చేశాం. బైపాస్ సర్జరీ చేసుకున్న తర్వాత నెల తర్వాత పేషెంట్ మళ్ళీ ఫాలోఅప్కి వచ్చారు. అతను సిమ్టమ్స్ ఏం లేవు, బాగానే ఉందని చెప్పారు. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎంత ఫిజికల్లీ యాక్టివ్గా ఉన్నా, మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్నా, లేదంటే మనకి షుగర్ కానీ హై కొలెస్ట్రాల్ ఉన్నా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం రెగ్యులర్ టెస్టింగ్ చేయించుకోవాలి అండ్ రెగ్యులర్ హార్ట్ చెకప్స్ అండ్ హెల్త్ చెకప్స్ అనేది చేయించుకోవాలి. మనకి హార్ట్ డిసీజ్ అనే ఎప్పటి నుంచైనా రావచ్చు కాబట్టి మనం జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యం.